విద్యార్థులందరూ కూడా స్లోగన్స్ ఇవ్వండి. అది ఏడుందో మైక్. ప్లాస్టిక్ సంచులు వద్దు, బట్ట సంచులు. ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా పాఠశాలలో సరస్వతి మాత పూజ కార్యక్రమం, తదనంతరం మొక్కలు నాటే కార్యక్రమం, ఆ తర్వాత స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ర్యాలీ ఉంటుంది. సైడ్ మీద పడితే అయిపోతుంది. ఖాదర్ భాయ్ పంపించారు. అన్నపూర్ణ షాల్ కొంచెం వెనక్కి రా. నీకోసమే ఒక్క నిమిషం సార్, కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి మేడం. సార్ మీరెవరో తెలుసా? మీరేమమ్మినా తెలుసా మీకు? అది ఫేమస్ తెలిసేదే మీ అందరు కూడా. మీరందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా పచ్చదనం
స్వచ్ఛదనం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా చెట్టు పెట్టాలి. పెద్ద ఎత్తున మనం పరిశుభ్రంగా ఉండాలి మనమందరి. కాబట్టి మనం అందరం కూడా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆరోగ్యంగా పెట్టుకొని మనం శుభ్రంగా పెట్టుకొని మనం చెట్లు నాటి మనం పచ్చదనంతో మంచి చెట్లు నాటితే మంచి గాలి వస్తుంది. మనకు మంచి ఆరోగ్యంగా ఉంటాము. మనం పెద్ద ఎత్తున ఎంత ఇది ఉంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత గొప్ప చదువులు చదువుతాం. మనకు మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది. మనకు చాలా ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాలు కూడా మనకు చాలా బాగుంటుందని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. మీకు ఒకటే రిక్వెస్ట్, మీరు మంచిగా చదువుకోవాలి. మీరు ఎంత చదువుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని కూడా తెలుసు, మీకు మెడికల్ కాలేజీలు ఉన్నాయని కూడా తెలుసు. నాకన్నా ఒక 75,000 మంది ఇంజనీర్లు డాక్టర్లు చదువుతారు. కాబట్టి మీ అందరికి కూడా ఒకటే మనవి చెప్తున్నా, మీకు మంచిగా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. మీరు ఇప్పటి సంది కూడా నేను కూడా చిన్నప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లోనే చదివి ఇవ్వాలి. ఇంత గొప్పనైనా మినిస్టర్ అయినా ఎంపీ అయినా కాలేజీలు పెట్టినా మీరు కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నారని మీరు చిన్న ఇది అనుకోవద్దు. మీరు కూడా చాలా గొప్పలు అవుతారు. మీరు ప్రపంచంలోనే గొప్పలు అవుతారు. మీ అంత తెలివితేటలు మనంత షార్ప్ స్మార్ట్ ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి మీరు ఇప్పటి సంధి మీ తల్లిదండ్రులే పేదోళ్ళు కానీ మీరు పేదోళ్ళు గారు. మీరు పెద్ద ధనవంతులు అవుతారు, బిలియనర్స్ అవుతారు, మంచి డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, సైంటిస్టులు అవుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు చదివితేనే మీరు ఆ స్థాయికి చేరుతారు. కాబట్టి దయచేసి రోజు మీ పని ఆటలు ఆడాలి, చదువుకోవాలి. ఆటలు ఆడాలి, చదువుకోవాలి. ఆ 2 పనులు చేస్తే మీరు ఊహించినంత గొప్పలు అవుతారు. ప్రపంచంలోనే మీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని అమ్మాయిలు అబ్బాయిలకు ఒకటే మనవి చేస్తున్నా. మంచిగా చదువుకుంటే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళే గొప్పలు అవుతారు. మామూలు గొప్పలు గారు. మంచి గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకు. కాబట్టి మీరందరూ కూడా గొప్పలు కావాలని కోరుకుంటా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్ కొంచెం వెనక్కి జరగండి. సార్ కొంచెం వెనక్కి కమిషనర్ గారు మన కలెక్టర్ వస్తున్నా వస్తలేనా? అన్న అన్న సార్ 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 ఒక్కసారి